వాళ్ళు ఇంకో వైపు నుంచి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వక్ఫ్ బోర్డును మరింత సమర్థవంతంగా తయారు చేయడానికే ఈ అమెండ్మెంట్ వచ్చింది, అమెండ్మెంట్ చట్టం వచ్చింది, దాన్ని నీరుగార్చడం మా ఉద్దేశం కాదు, దాన్ని మరింత బలాన్ని చేకూరుస్తున్నామేమని అంటున్నారు. అదే అంటే నువ్వు ముస్లింలు మాత్రమే ఇవ్వాలన్నప్పుడు అది దానికి దీనికి ఏం సంబంధం? దానికి మనం అడుగుతున్నాం. ఇక్కడ రాజశేఖర రెడ్డి మన ఏంటి కేసీఆర్ కూడా ఒక మాట చెప్పాడు, వక్ఫ్ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి, దానికి నేను క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశాడు. అంటే అది ఎందుకు వక్ఫ్ ల్యాండ్స్ అనేటివి లేకుంటే వక్ఫ్ ఆస్తులు అనేటివి ఎందుకు ఆక్రమణకు గురవుతున్నాయి, ఎందుకు సరి అయినటువంటి యూటిలైజేషన్ లో లేకపోతా ఉన్నాయి, ఇది వేరే చర్చ. ఇది దాన్ని రక్షించడానికి ఏం చేయాలనేది మాట్లాడొచ్చు. అదే ఆ చట్టం ద్వారా మేము రక్షిస్తామంటున్నారు. అదే ఈ చట్టం రక్షించడానికి కాదు కదా, దానికి ఉన్నటువంటి రక్షణలన్నీ తీసేస్తుంది. ఇప్పుడు ఏం చేసింది, ఉదాహరణకి వక్ఫ్ బోర్డు లో ఎవరు ఉండాలి, ఇప్పుడు వక్ఫ్ బోర్డు మాట్లాడదాం. వక్ఫ్ భూములను రక్షించడానికి అనేది వాళ్ళు అంటున్నారు. రక్షించడంలో అంటే ఇప్పుడు అన్యాక్రాంతం అయితలేవా భూములు, వాటిని రక్షించాల్సిన అవసరం లేదా అంటే మీరు ఎట్లా సమర్థించుకుంటారు? రక్షించడానికి అవసరం ఉంది, కానీ రక్షించడానికి అవసరం ఉంటే ఇప్పుడు ఉన్న రక్షణ, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది అనుకోండి, ఇల్లుకు ప్రొటెక్షన్ గా బౌండరీ వాల్ ఉంటది ఫస్ట్. ఓకే, ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే చుట్టూన్నటువంటి బౌండరీ వాల్ ను కూలగొట్టేసి ఈ ఇల్లును రక్షించడం కోసమే కూలగొడతాం అన్నట్టు ఉంది దీన్ని. ఎందుకంటే ఆ చట్టానికి ఉన్నటువంటి పవర్స్ తీసేస్తా ఉన్నారు, ఆ చట్టానికి ఉండేటువంటి రక్షణ వలయాన్ని తీసేస్తున్నారు. దానివల్ల వక్ఫ్ ఆస్తులు రక్షించబడడం కాదు, ఉన్న కాడికి ఇప్పుడు ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులు ఏవైతున్నాయో అవి లేకుండా పోతాయి. ఎందుకు నేను ఉదాహరణకు ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 77,000 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి, 77,000 ఎకరాల భూమి ఉన్నట్టుగా వెబ్సైట్ లో చూపిస్తుంది మనకి. కానీ అందులో 52,000 ఎకరాలు ఆల్రెడీ అన్యాక్రాంతం అయిపోయింది. కేవలం 25,000 ఎకరాలు ఉంటే ఆ 25,000 ఎకరాల భూమిలో కూడా దాదాపు 200 పైచిలుకు కేసులు ఉన్నాయి. ఇప్పుడు చాలా భూముల మీద కేసులు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకేం తెలుస్తా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలలోనే దీన్ని రక్షించడానికి ఉన్నటువంటి చట్టాల ద్వారానే ఇంకా ప్రొటెక్షన్ అనేది సాధ్యం అవ్వట్లేదు. అలాంటిది ఇప్పుడు 44 సవరణలు చేశారు. ఈ సవరణల ద్వారా ఏంటంటే ఉన్న రక్షణలు ఏవైతున్నాయో అన్ని తీసేశారు. దీంట్లో ఎట్లా రక్షణ ఎట్లా పోద్దండి? ఉదాహరణకి ఇప్పుడు మీరు అన్నట్టు 77,000 ఎకరాలలో 52,000 ఎకరాలు అన్యాక్రాంతం అంటే గతంలో అనేకమైన లోపాలు ఉన్నాయని స్పష్టమైంది. ఇప్పుడు కొత్తది తీసుకురావడం వల్ల లోకల్ కలెక్టర్లకు అధికారం ఇస్తా అంటున్నారు, దాన్ని పర్యవేక్షణ చేయడానికి వాటి చట్టబద్ధంగా రెవెన్యూ వాళ్ళకి అధికారం ఇస్తా అంటున్నారు. దీనివల్ల కొంచెం చట్టబద్ధత రాదని అనుకోవచ్చా? అదే చట్టబద్ధత అనేటువంటి దాంట్లో ఇక్కడే ఒక స్పష్టత మనకి కావాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. ఒకటి, వక్ఫ్ భూమిని ఎవరు రక్షించాలంటే కస్టోడియన్ ఎవరు రక్షించాలి అంటే, ఇప్పటికి కూడా దేవాదాయ భూమికి గాని వక్ఫ్ భూమికి గాని వీటన్నిటికీ కస్టోడియన్ కలెక్టరే. మొత్తం ఆస్తులకి, ప్రజల ఆస్తులన్నిటికి కూడా రక్షణ కలెక్టర్దే బాధ్యత. ఓకే, ఇప్పుడేం వాళ్ళని ఎవరు వద్దనట్లేదు. ఇప్పుడు ఎక్కడన్నా కబ్జాకు గురైతే, వక్ఫ్ భూమి కబ్జాకు గురైతే వక్ఫ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి దాన్ని పరిశీలించి వాళ్ళు నివేదించేది లోకల్ ఆర్డీఓకి, లోకల్ కలెక్టర్ కి, వీళ్ళకే నివేదిక ఇస్తారు. ఇచ్చి మీరు కొంచెం పోలీసులను పంపియండి, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపియండి, ఇట్లా పలానా కబ్జా చేశాడు, వీళ్ళకి రక్షణ ఇవ్వండి అని చెప్పి వీళ్ళకే చెప్తున్నారు ఇప్పటిదాకా. కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళుండి చెప్తేనే చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళే లేకుండా డైరెక్ట్ వీళ్ళే చేస్తారంటే ఇంకెక్కడ చేస్తారు? అది పాసిబుల్ అయ్యేది కాదు. రెండోది ఏంటంటే, ఇక్కడ దీంట్లో ప్రమాదకరమైన ఇంకొక సెక్షన్ అంటే, మొత్తం వక్ఫ్ యాక్ట్ అనేది వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు. ఇది 1913లో ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది. ఓకే, తర్వాత 1923లో దాన్ని కొన్ని సవరణలు చేశారు. ఆ తర్వాత 1954లో వక్ఫ్ చట్టం అనేటువంటి దాన్ని మనం చేసుకున్నాం. ఈ 1954 నుండి 1995 వరకు మొత్తం పరిశీలన చేస్తే వక్ఫ్ భూములు అనేటివి అన్యాక్రాంతం కావడం అనేది పెరిగింది. అంటే అన్యాక్రాంతం చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఏంటి?
దానికి ముతవల్లి అని ఉంటాడు అన్నట్టు, అంటే ధర్మకర్త. ఆ ధర్మకర్తలు ఏం చేశారు, దాన్ని కొంత అమ్ముకోవడము, తన స్వప్రయోజనాలకు ఇది కావడము, లేకుంటే రకరకాల కారణాల వల్ల కొంత ఇది చేశారు. కొన్ని చోట్ల ఏమైంది, దాన్ని సరిగా మెయింటైన్ చేయలేకుంటుంటే గవర్నమెంట్ ఆఫీసులుగా పెట్టుకోవడము, గవర్నమెంట్ ఖాళీ స్థలం ఉన్నదాన్ని ఇది చేయడము, లేకుంటే ప్రజా ప్రయోజనాల కోసమనో, ఇప్పుడు మనకి ఇషాక్ మిదాని దర్గా అని విశాఖపట్నంలో ఉండేది. విశాఖపట్నం చాలా పెద్ద దర్గా. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్, ఆ తర్వాత వచ్చినటువంటి కొంత నేవల్ డాక్ యార్డు నిర్మాణం, వీటన్నిటి కోసం కూడా ఆ భూములు తీసుకున్నారు, వక్ఫ్ ల్యాండ్ భూములు తీసుకున్నారు. తీసుకొని దాని నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని, ఏదైతే డబ్బులు వచ్చినాయో దాన్ని 3 భాగాలుగా చేశారు. చేసి ఒక భాగం వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు, ఒక భాగం గవర్నమెంట్ తీసుకుంది, ఒక భాగం ఆ భూమి మీద ఎవరైతే ఉపాధి పొందుతూ ఉండేవాళ్ళో వాళ్ళకి ఇచ్చేశారు. అంటే ఈ రకంగా వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి అన్యాక్రాంతం, అంటే గవర్నమెంట్ వైపు నుండి కబ్జాలు జరిగినాయి, అలాగే ప్రైవేట్ వ్యక్తుల నుండి కొన్ని కబ్జాలు జరిగినాయి, ముతవల్లీల ద్వారా కొన్ని కబ్జాలు జరిగినాయి, అలాగే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు వీళ్ళు వచ్చిర్రు అనుకో, కొద్దిగా ఎవరు పవర్ లోకి వస్తే వాళ్ళ అండతోటి ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నటువంటి మనకు కనిపిస్తున్నాయి. ఈ కనిపిస్తున్నటువంటి క్రమంలో ఈ కబ్జాల నుండి ఎట్లా విడిపియాలి, ఈ కబ్జాలు మొత్తం అయిపోతున్నాయి అనుకున్నప్పుడు అనేక, రాజస్థాన్ లో ఒక కేసు వచ్చింది, అలాగే మన బెంగళూరు కర్ణాటక హైకోర్టులో కేసు వచ్చేసింది. ఇట్లా రకరకాల కేసులు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒకసారి వక్ఫ్ అయినటువంటి భూమి అది శాశ్వతంగా వక్ఫ్గానే ఉంటది. ఎందుకంటే దేవుడికి ఎవరు వారసులు లేరు, బిడ్డలో కొడుకులో లేకుంటే తండ్రి, వీళ్ళు ఎవరు ఉండరు అమ్ముకోవడానికో లేకుంటే దాన్ని లావాదేవీలు చేయడానికి. ఒకసారి వక్ఫ్ చేసిందంటే దేవుని పేరు మీద అయిపోయింది, దాన్ని అమ్మడానికి కొనడానికి లేదు, ఇది చెప్పింది. మరి అప్పుడు అమ్మకాలు, కొనడాలు, కబ్జాలు, పట్టాలు చేసి ఎవరు చేస్తారు? కాబట్టి ఇది ఎవరు చేయరు, కాబట్టి ఇది శాశ్వతంగా వక్ఫ్ గానే ఉంటది. కాబట్టి దీనికి అనుగుణంగా మనకు ఒక చట్టం, అంటే ఎప్పుడైతే భూములు వస్తాయో ఆ భూములకు సంబంధించినటువంటి నిర్వహణ, దీనికి సంబంధించినటువంటి కబ్జాల్లోకి పోకుండా కబ్జాల నుండి విడిపియడానికి కావాల్సినటువంటి కొన్ని చట్టాలు చేయాలన్నప్పుడు 1995లో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 1954కు సవరణలు చేస్తూ 95లో చేశారు అన్నట్టు. ఈ 95లో చేసినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి సవరణలు వచ్చినాయి. ఎందుకంటే ఈ 40-50 సంవత్సరాల అనుభవాల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వక్ఫ్ భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలిసిన తర్వాత ఈ రకమైనటువంటి ఒక చట్టం అప్పుడు అవసరం అయింది. ఏమేమి వచ్చినాయండి ఆ సందర్భంగా? ఆ సందర్భంగా ప్రధానంగా వచ్చినాయి ఏంటంటే, ఒకటేమో దీర్ఘకాలికంగా ఈ వక్ఫ్ ల్యాండ్స్ కు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్, అంటే సివిల్ కోర్టులలో లేదంటే హైకోర్టులో ఇట్లా సుప్రీం కోర్టులో ఇట్లా ఊరికి పదే అది సంవత్సరాల తరబడి కొనసాగుతూ ఉన్నప్పుడు దీన్ని కొంత త్వరగా పరిష్కారం చేయాలనేటువంటి పేరుతోటి వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్ కి వక్ఫ్ హైకోర్టు నుండి ఒకరిని హైకోర్టు అపాయింట్ చేస్తుంది, ఒకటి ముస్లిం లీగల్ దీనికి సంబంధించినటువంటి తెలిసిన, అంటే ఇస్లామిక్ లా తెలిసినటువంటి వ్యక్తి ఒకరు ఉంటారు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేటువంటి లీగల్ ఒక ఆయన ఉంటారు. ఈ ముగ్గురు కలిసి తీర్పులు ఇచ్చేటువంటి అవకాశం, ఆ రకంగా త్వరగా కొంచెం కేసులను సత్వర పరిష్కారం చేయడం కోసం మనం ఎస్సీ ఎస్టీ కేసులని ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాగా ఇది ట్రిబ్యునల్. ఇప్పుడు మనకు అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కూడా ఉంది, ఎవరికైనా ఉద్యోగులకి వాళ్ళకి సంబంధించినటువంటి చూస్తే. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి క్యాట్ ఉంటుంది, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ అని చెప్పి. ఇక్కడ పబ్లిక్, ఇక్కడ రాష్ట్రాలకు కూడా ఉంటుంది. అంటే ఇట్లాంటి ట్రిబ్యునల్ అన్నట్టు, అంటే లీగల్ అథారిటీ ఉండేది. దాన్ని ఏర్పాటు చేశారు సత్వరంగా కొంత విచారణ చేయడం కోసం. రెండో మార్పు ఏం చేశారు, ప్రధానమైనటువంటి మార్పు సెక్షన్ 40. ఎగ్జాక్ట్లీ అదే ప్రశ్న ఉంది నేను అడగబోయే. సెక్షన్ 40 ఒకటి చేశారు. తర్వాత సెక్షన్ 107 అంటే లిమిటేషన్ యాక్ట్ సంబంధించినటువంటి ఇవి కొన్ని ఉపయోగపడేటి. తర్వాత సర్వేయర్ ను నియమించడం. సర్వేయర్ అంటే వక్ఫ్ సంబంధించినటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఎక్స్పర్ట్ సర్వేయర్ వెళ్ళి దాన్ని సర్వే చేసి ఆ హద్దులను కరెక్ట్ గా నిర్ణయించాలనేటువంటిది. అంటే వక్ఫ్ ఏది ల్యాండ్, ఏది వక్ఫ్ ల్యాండ్ కాదనేది సర్వేయర్ సిఫార్సు చేస్తారు అన్నట్టు. ఇవి కొన్ని ప్రధానమైనటువంటి సవరణలు. ఇవి వక్ఫ్ భూమిని కబ్జాల నుంచి విడిపియడానికి, అలాగే కబ్జా కాకుండా కొంత జాగ్రత్తలు తీసుకోవడానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా కొన్ని ఏర్పాట్లు ఈ 1995 వక్ఫ్ యాక్ట్ చేసింది. ఇది ఇక్కడనే ఒక ప్రశ్న అయితే, ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో గతంలో హైకోర్టుకి వెళ్లే వెసులుబాటు లేదు, ఇప్పుడు హైకోర్టుకి వెళ్లే వెసులుబాటు వచ్చింది కాబట్టి దాన్ని పటిష్టం చేస్తుంది అనే ప్రచారం.
అవును, అంటే ఇక మళ్ళీ గొడవలు లాగడం కోసం ఇప్పుడు క్లించ్ అయిపోదు ఇక. ఇప్పుడు హైకోర్టు పోతాడు, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు పోతాడు, సుప్రీంకోర్టు అంటే ఎవరైతే కబ్జా చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఇక ఆయన తిరుక్కుంటూనే ఉంటాడు. గతంలో కూడా వెళ్ళొచ్చు, అనేక కేసులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి, అన్ని వెళ్ళినాయి. 95 తర్వాత కూడా చాలా కేసులు వెళ్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే దానికి టైం బౌండ్ పెట్టారు అన్నట్టు, 1 సంవత్సరం లోపు లేకుంటే 70 రోజులు ఇట్లా కొన్ని ఒక్కొక్క కేసును బట్టి దాని కేసును బట్టి కొంత టైం బాండ్ పెట్టారు. ఆ టైం బాండ్ లోపు వెళ్ళాలి. ఆ టైం బాండ్ లోపు కనుక వెళ్ళకుంటే ఇది వక్ఫ్కి వచ్చేస్తుంది. అది పెట్టింది దాంట్లో. అంతకుముందు పైకోర్టులో పోవడానికి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇదేం పెద్ద అంతకుముందు ఎక్కడైనా దేశంలో మనకి కోర్టు ఉన్నదనుకో, ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇస్తే డివిజన్ బెంచ్ కి పోతున్నారు, డివిజన్ బెంచ్ ఇస్తే ఇంకా పై బెంచ్ కి పోతా ఉన్నారు. కాబట్టి దేశంలో ఎక్కడ కూడా దీనికి తప్పించిగా నువ్వు కోర్టుకు పోవద్దని చెప్పేటువంటి చట్టం ఏది లేదు. ఇది ఒక తప్పుడు ప్రచారం అన్నట్టు. పైకి పోవడానికి లేదు, హైకోర్టు పోవడానికి పోయినాయి, అనేక కేసులు హైకోర్టు పోయినాయి. ఇప్పుడు మనం చూస్తాం ఇక్కడ ఏంటి మణికొండ ల్యాంకో హిల్స్, దాని మీద హైకోర్టు తీర్పిస్తేనే కదా హైకోర్టు వక్ఫ్ బోర్డు దాని ఇచ్చింది. ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టు పోయారు, ట్రిబ్యునల్ తీర్పిస్తే ట్రిబ్యునల్ మీద హైకోర్టు పోయారు, హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టు పోయారు. ల్యాంకో హిల్స్ 70